నమస్కారం అండి, నా పేరు శంకరం. రాజుగారు ఉన్నారా? ఉన్నారు. పిలుస్తారా? నేనే. మీరా 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 ఏ రాజనగానే పెద్ద కిరీటం పెట్టుకొని కత్తులు గటారులు పట్టుకొని సింహాసనం మీద కూర్చోవాలా? భార్యకి హెల్ప్ చేస్తూ సింపుల్ గా ఇలా లుంగి కట్టుకొని వరండాలో ఉండకూడదా? సరే, ఇల్లు అద్దెకిస్తారా? ఏ ఇల్లు? మీ ఇల్లే. మాకు ఇల్లు లేదుగా. ఇప్పుడు ఉంటున్నారుగా. ఇది అద్దిల్లు. అయినా ఎవరు చెప్పారు మీకు? గుడి దగ్గర చెప్పారండి. అయినా బయట ఇల్లు అద్దెకి ఇవ్వకుండా బోర్డు ఉందిగా. ఉంటే మీరు ఓనర్ కాదా? కాదు, అది ముందే అడగాలి. సరే, ఇల్లు అద్దెకి ఇవ్వబడను అని బోర్డు పెట్టాడేంటి? అది ఆయన ఇష్టం. ఇల్లు అద్దెకు ఆ తొరుగు చాలనుకుంటా. ఇవ్వబడును ఈవిడెవరు? మా ఆవిడ. వీడికెందుకు? మరి ఈవిడెవరు? పక్కింటి ఆవిడ. పక్కింటి ఆవిడ ఇక్కడ ఎందుకుంది? ఆవిడ మా ఆవిడే కాబట్టి. మరి ఈవిడ? ఓహో, మీకు ఇద్దరు భార్యలా? ఒక్కటే భార్య. ఇలా దగ్గర రండి. ఆవిడ మొదట, రెండు ఆవిడ. ఆవిడికి విడాకులు ఇచ్చారు. ఈవిడ పెళ్లి చేసుకుంది. విడాకులు ఇచ్చేస్తే మరి ఈవిడ ఇక్కడ ఎందుకుంది? నన్ను వదిలి ఉండలేక ఇక్కడ ఉంది. ఒకే డిజైన్ చీరలు, కలర్స్ వేరు వేరు. ఎలా? మొన్న సంక్రాంతికి ఇద్దరికీ కొనిపెట్టే. ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఏ ఇంట్లో? ఈ ఇంట్లో. ఈవిడేనా మీ ఆవిడ? కాదు. ఓహో, ఈవిడ మీ ఆవిడ? కాదు. మొదట చీర కట్టుకున్నావిడ మొదట ఆవిడ. ఈ పచ్చ చీర కట్టుకున్నావిడ రెండు ఆవిడ. ఓహో, భలేలే, ఇద్దరిని పెళ్లి చేసుకున్నారా? నాకంతా అర్థమైంది. నేను చెప్తా. పద. జనాభా లెక్కలు గడివి జాగ్రత్తగా రాసుకోవాలి. ఈవిడ మొదట ఆవిడ. ఈవిడ రెండో ఆవిడ. ఈవిడ ఈయనకి విడాకులు ఇచ్చి పక్కింటి ఆయన్ని చేసుకుంది. ఈవిడ ఆ ఇంటి ఆయనకి విడాకులు ఇచ్చి ఈయన్ని చేసుకుంది. అది సరే, ఈవిడ మీ మొదటి భార్య అయితే ఇక్కడ ఎందుకు ఉంది? ఆయన్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదు కాబట్టి. ఆ? అవునండి, రాజుగారిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఎంతసేపు చూస్తాను, అసలే ఒట్టి మనిషి కూడా కాదు. పద్మని విడిచి ఉండలేను. ఆ కళ్ళలో నీళ్ళేంటి రాజా? పరస్పర అవగాహనతో విడాకులు ఇచ్చుకోవటం పుచ్చుకోవటం, పైగా రాకపోకలో. ఏమండి, మనలో మాట, మీ ఆవిడ ఈయన గారికి విడాకులు ఇచ్చి ఎన్నేళ్ళు అయింది? 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళ నుంచి ఈ భాగవతం సీరియల్ లాగా ఇలా సాగుతూనే ఉందన్నమాట. ఈ అమ్మ కడుపులు మాడ, ఏం కాపురాలు రా మీవి? ఇంకొకరికి విడాకులు ఇచ్చి మరొకరు పెళ్లి చేసుకుంటారు. ఈయన్ని వదలలేక ఆవిడొచ్చి ఇక్కడే ఉంటుందా? ఆవిడొచ్చి ఈవిడితో జడాయించుకుంటుందా? పైగా ఒట్టి మనిషి కాదని గ్లాసుడు జ్యూస్ ఇస్తాడా? ఒక డ్రమ్ముడు తేరా, అందరూ కలిసి తాగితే జాడించుకోరద్దే, సస్తారు. అద్దెకి ఇల్లు చూపించటరా అంటే నరకం చూపించారు కదరా. మళ్ళీ ఇదేంటి రాజా? నేను ఇద్దామని మర్చిపోయా. పద్మకి పూతరేకులంటే ఇష్టమని పాలకొల్లు నుంచి తెప్పించా. పాలకొల్లు నుంచి తెప్పించావా? వద్దు, అలాంటివి నువ్వు చూడకూడదు. ఒట్టి మనిషి కూడా కాదు. ఏమండి, నా